హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ భరత్ ఫిషింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందరికైతే వచ్చానమాట. నేను ప్లేస్ అయితే నా ఫేవరెట్ ప్లేస్ అయితే అదే అనమాట. కాకపోతే అక్కడైతే చూస్తున్నారా, గుర్రపు గిట్టాక అంటారు దాన్ని. చాలా అయితే వచ్చేసాయి అనమాట. కానీ పోయిన వారంలో చూసాను నేను ఎలా ఉంది ప్లేస్ అని. కొద్దిగా బాగుండింది. కానీ ఇప్పుడు చూస్తే చాలా అయితే డిఫరెంట్గా ఉంది. అందుకని మన పాత ప్లేస్కి అయితే వచ్చేసాం. అక్కడైతే మనకి ఎండ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే కాస్త నీడైనా ఉంటుంది చేపలు పట్టడానికి అనమాట. కానీ ఇది చూసారా, నేనైతే డబ్బాలు అయితే ఆల్రెడీ వేసేసాను. కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రాపర్గా రికార్డ్ కూడా అవ్వలేదు. అందుకోసం నేను మళ్ళీ అయితే స్టాండ్ అయితే పెట్టి మళ్ళీ వీడియో అయితే మూవ్ చేసుకొని అయితే వస్తున్నాను మీకు చూపించడానికి. వాటర్ అయితే చాలా అయితే తగ్గాయి అనమాట. ఇన్కేస్ మనకి ఇలాంటి వర్షం కూడా పడేటట్టు ఉంది. అసలుకి చాలా అయితే డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. మీరు చూస్తున్నారా, నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దం ఎంత భయంకరమో ఎలా ఉంటుందో తెలుసా? మన చుట్టుపక్కల ఎవరు లేకుండా, అలాగే నీళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉండి, వాతావరణం నిశ్శబ్దంగా ఉంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఒంటరిగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నారా? ఇదిగోండి, ఇంకొక అతను మనకి తోడుగా అయితే ఉన్నాడనమాట. ఓకే, ఏ సైడ్ అక్కడ ఒక బావి ఉంది. నేను చెప్పాను అక్కడ బావి ఉంది, అక్కడ ఒక పైపు కూడా ఉంది. చేప పడిందంటే పోయిందంటే దొరకదని. అలాగే తెగిపోయింది గేలం కూడా అవుతుంది. ఇగోండి, మనం 2 డబ్బాలు అయితే జంటకైతే పెట్టాం. నాకెందుకు ఈ 2 డబ్బాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పడద్దని ఫస్ట్ నుంచి అయితే నాకైతే ఉందన్నమాట. కానీ మనకి చూద్దాం ఏమేమి పడతాయో. చూసారా, నీళ్ళు ఎంత దగ్గర తగ్గి ఎంత దూరం అయితే వెళ్ళాయో. ఎట్టకేలకి మనకి అటు సైడ్ ఉన్న డబ్బాయే తిరిగింది. ఇప్పుడే దాన్ని పెట్టాను స్టాండ్, మీకు చూపిస్తాను ఏం చేప పడిందో. ఇదిగోండి, చూడడానికి చాలా పెద్ద చేప అనుకున్నాను. చాలా దూరం కూడా లాక్కొని వెళ్ళింది డబ్బా. నేను కెమెరా పెట్టుకొని వచ్చే వాళ్ళకి ఉండింది. కానీ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకు ఒక చేప అయితే పడింది. పోయినసారి కూడా ఇదే టైంలో అయితే పడింది. కాకపోతే దీనికన్నా కాస్త పెద్దది. అక్కడికైతే వెళ్ళి మనకైతే పైప్ అయితే ఒకటి ఉంటుంది, దాంట్లో అయితే ఇరికిచ్చేసింది. నా గేలం అయితే ఒకటి తెగిపోయింది. కానీ దాన్ని కట్టుకొని కష్టపడి కట్టిన దానికే మళ్ళీ ఇది పడింది. అయితే ఒక 1/2 కేజీ పైన అయితే ఉంది, 1/2 కేజీ లోపల అయితే ఉంటుంది. కానీ మామూలు రౌ ఫిష్కి, బ్లాక్గా ఉండే రౌ ఫిష్కి ఏమైనా దీనికి ఉన్న పవర్ దానికి ఉండదు. దీనికి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇది అసలుకి ఏదో పెద్ద చేప అనుకున్నాను. అసలు డబ్బా లాగితే తీరాసరి చూసే చాలా చిన్నది. ఏమైనా దీనికి ఉన్న పవరు వాటికి ఉండదు. కానీ బాగుంటాయి ఇవి కూడా. మనకి ఫ్రైకి కానీ కర్రీకి కానీ చాలా అయితే బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఫైనల్గా అయితే మనకు ఒక ఫిషే పడింది. ఇందాక ఒకటి పడింది కానీ తీసే టయానికి కవర్లో అయితే ఇరుక్కుంది. ఆ వీడియో రికార్డ్ చేయలేదు. అది పోయింది. అది చిన్న చేప ఎలా ఉంది, కానీ ఏ చేపో తెలియదు. మనకైతే ఇందా చూపించాం కదా, రౌ ఫిష్ అయితే ఒకటి పడింది. ఇంకా బయలుదేరి అయితే టైం అయితే అయ్యిందనమాట. బయలుదేరదాం. మార్నింగ్ అయితే వచ్చాను, ఇప్పుడైతే 1 o'clock అయితే అవుతుంది. టైం 1 గంట దాకా అయిందనమాట. ఓకే, మన టైం అయితే అయింది. ఒక ఫిష్ అయితే పడింది. బెటర్ ఇవన్నీ సర్దేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా చాలా అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని చూడండి. మీకేం డౌట్స్ ఉంటే అడగండి, దాని గురించి అయితే వీడియో అయితే చేద్దాం. నెక్స్ట్ వీడియో మనకి ఫిష్ ట్రాప్ అయితే బాటిల్తో ఎలా తయారు చేసుకోవాలో వస్తుంది, చూడండి. బాయ్ బాయ్.